ఈరోజు భోగి కదా. భోగి అంటే ప్రొద్దున లేచి భోగి మంటలు వేసి ఇంట్లో ఉన్న పాత వస్తువులంతా భోగిలో వేస్తారు కదా. ఆ భోగి మంటల్లో అట్లా వేస్తే ఇల్లు శుద్ధి అవుతుందట. అందుకోసమని ఇంట్లో పాత వస్తువులంతా తీసి భోగి మంటలు వేసి కాల్చేస్తారట. అండ్ నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకొని తలంటుకుని స్నానం చేస్తే ఒళ్ళు శుద్ధి అవుతుందట. మరి మనసు ఎట్లా శుద్ధి కావాలి అని అనుకున్నప్పుడు, నేను అనుకున్నప్పుడు మనసుని ఏది బాగా ఖరాబ్ చేస్తుంది, ఏది బాగా గాయపరిచింది, బాగా పెయిన్ దేని వలన వచ్చింది అని ఆలోచించితే 2024 అక్టోబర్ అక్టోబర్ నుంచి స్టిల్ ఈ 26 వరకు కూడా బాగా హర్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్. హర్ట్ చేసిందే ఇన్స్టాగ్రామ్. దానివల్ల మనకు మంచిగానే ఫేమ్ వచ్చింది, కానీ అది వేరే విషయం. కానీ హర్ట్ అయింది కూడా ఇన్స్టాగ్రామ్ వల్ల. అయితే ఏమైందంటే ఆల్మోస్ట్ 25 వరకే అనుకుంటా ఇన్స్టాగ్రామ్తో బాధపడింది. 26లో మనం దాన్ని, నేను కాదు, అది డిలీట్ అయిపోయింది. పెద్ద దరిద్రం వదిలింది అని ఇప్పుడు అది లేకపోతే అనిపిస్తుంది అన్నట్టు. ఓకే, పెద్ద దరిద్రం వదిలింది అని. అండ్ ఇంకొకటి, ఈ భోగి రోజు కొంచెం పక్కన పెట్టాల్సిన, అంటే కొంచెం క్లారిటీ వచ్చి పక్కన పెట్టాల్సిన విషయం ఏంటి అని అంటే, మనుషులు నా ముందు నా మాట, నీ ముందు నీ మాట మాట్లాడే మనుషులని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అని. అంటే 26 నుంచే నేను అది ఫిక్స్ అయిపోయింది. ఓకే, వాళ్ళు చెప్తా ఉంటారు, మనం వినాలి, విని దాన్ని వదిలిపెట్టలేము. వదిలిపెట్టలేము. అట్లనే మనకు మనసులో ఉండిపోతుంది. ఎందుకంటే మనం దేనికైతే రియాక్ట్ అవుతామో అదే విషయం వాళ్ళు చెప్తారు, మనం దానికే రియాక్ట్